ఆదివారి ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు ప్రభు నమ్మనకు స్తోత్రాలు. అందరూ బాగున్నారా? ఎవరు మాట్లాడరేంటి? ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ జాగ్రత్తలు తీసుకోండి కొంచెం, మీ ఆరోగ్యాల నిమిత్తం, వీటన్నిటి నిమిషం కూడా. కొద్ది క్షణాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏం ఆదివారం? ఈ ఆదివారం చెప్పండి అండి. ఏంటండి? మట్టల ఆదివారం అని అంటారు. నేను ఎప్పుడు చిన్నప్పుడైతే సండే స్కూల్కి వెళ్ళలేదు, కానీ ఈ మట్టల ఆదివారం రోజున చాలా చోట్ల జరిగేది ఏంటంటే, సండే స్కూల్ పిల్లలందరినీ పెట్టుకొని ఈత ఆకుల్ని తీసుకొచ్చి వాటికి చివర్లో పూలు పెట్టి, కొంతమంది పిల్లలేమో కొబ్బరాకులతో సిలువలు తయారు చేసుకుని దాన్ని అటు మడత పెట్టి ఇటు మడత పెట్టి 4 మడతలు వేసి సిలువలాగా తయారు చేసి వాటిని పెట్టుకుని చర్చికి వెళ్తూ ఉంటారు పిల్లలు. సండే స్కూల్ టీచర్లు కూడా అలాగే చర్చిలో వాళ్ళందరూ కూడా పిల్లల్ని పెట్టుకుని ఊళ్ళో ర్యాలీ చేస్తారు. ఏంటంటే యూదుల రాజుకి జయం, హోసన్నా హోసన్నా, దావీదు రాజుకి జయం, దావీదు కుమారునికి జయం అనుకుంటూ ఊరంతా తిరుగుతారు. దాని వెనక ఉన్నటువంటి ఒక ఆంతర్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఇదే రోజున ఆయన యెరూషలేములోనికి సమీపించాడు. ఆయన అంటే చివరిగా, ఒక మాట చెప్పాలంటే చివరిగా ఒక వారం రోజుల్లో ఆయన చనిపోతారు. ఏంటంటే ఒక వారం రోజుల్లో ఆయన చనిపోతారు. ఫోన్లు సైలెంట్లో పెట్టేసేయండి, వినండి. ఒక వారం రోజుల్లో ఆయన చనిపోతారనగా ఆయన చివరిగా యెరూషలేములోకి ఆయన ఎంటర్ అవుతూ ఉన్నారు. ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఆయన యెరూషలేములోకి ఎంటర్ అయినటువంటి విధానాన్ని, ప్రజలందరూ ఆయనని ఎదుర్కొన్న విధానాన్ని మనం మట్టల ఆదివారంలో డిస్కస్ చేస్తూ ఉంటాం. జనరల్గా చెప్పాలని అంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి నా ఈ మాటలు. ఫోన్లని సైలెంట్లో పెట్టమని చెప్పాను, అందుకనే ఫోన్లు అసలు మోగద్దు మందిరంలో, దేవుని మందిరంలో ఏదైనా కానీ కీప్ ఇట్ ఇన్ సైలెంట్ అంటే గమనించండి. కట్ చేసేయండి, పర్లేదు, ఏం కాదు. అవతల ప్రధానమంత్రి గారేం ఉండరు, వినండి. సో గమనించండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సో ఆయన యెరూషలేములోనికి వస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయనను ఎదుర్కొన్న విధానం, జనరల్గా ఈ మట్టల ఆదివారం రోజున మనమందరం వినే ప్రసంగాలు, మనమందరం వినేటువంటి మాటలు అంతకుముందు నేను కూడా మీకు చెప్పాను. ఏమనంటే, ఆయన ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఒక కట్టబడిన గాడిదని తీసుకురమ్మన్నారు. ఆ గాడిదని శిష్యులు తీసుకొచ్చారు. ఆయన గాడిద మీద ఎక్కారు, వస్త్రాలు పరిచారు. జనాలంతా చాలా గొప్పలుగా యోధుల రాజుకు చేయమని అన్నారు. దీన్ని చాలా కోణాల్లో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. పోయిన సంవత్సరం ఏ వాక్యం చెప్పాను గుర్తుందా మీకు? ఇంతకీ పోయిన వారం ఏం చెప్పారు పాస్టర్ గారు అంటారా? పోయిన సంవత్సరం నేను మీకు చెప్పిన మాట ఏంటంటే, ఒక వారం రోజుల్లో జరిగినటువంటి అనుభవాలు మాట్లాడుతూ వచ్చాను. మరలా జ్ఞాపకం చేస్తాను, నాకు బాగా గుర్తుంది. ఆయన యెరూషలేములోకి వస్తుంటే జనాలందరూ జేజేలు పలికారు. అదే నెక్స్ట్ ఫ్రైడే, ఇంకొక 4 రోజులు 5 రోజుల గ్యాప్లో ఆయన్ని సిలువేసేటప్పుడు మాత్రం ఒకళ్ళు కూడా వెనకాలేరు. యేసు ప్రభు వాళ్ళు జేజేలు పలికినంత మాత్రం ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోలేదు. వాళ్ళు సిలువలో ఆయన ఎవరో నాకు తెలియదని సొంత శిష్యుడు సహితం నాకు ఆయన కాదని నాకు అనైనా బాధపడలేదు. సో మనం కూడా మన జీవితంలో ఏదో మనం హైకి వెళ్ళిన తర్వాత గాల్లో నడిచేసి లేనప్పుడు పాతాళంలో నడవకూడదన్న విషయాన్ని పోయిన సంవత్సరం నేను మీకు చెప్పాను. అంతకుముందు సంవత్సరం ఏం చెప్పాను? కట్టబడినటువంటి గాడిదని ఆయన వాడుకున్నాడు అని చెప్పాను. ఆయన మనల్ని అపరాధముల చేత, పాపముల చేత మనం కట్టబడి ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిపించాడు. అప్పుడు దాకా విలువలేని మనకి ఆయన మనల్ని విడిపించగానే, మన మీద ఆసీనుడు అవ్వగానే, ఏనాడు వస్త్రాల మీద నడవనటువంటి గాడిద విలువైన వస్త్రాల మీద నడవటం మొదలుపెట్టింది. ఏనాడు ఏమంటే ఒక విలువలేనటువంటి గాడిదకి అందరూ విలువ ఇవ్వటం మొదలుపెట్టారు. మురికి బట్టలు మోసింది అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు తన మీదకి ఆసీనుడయ్యాడో విలువైన వస్త్రాల మీద నడవటం మొదలుపెట్టింది అన్న విషయాన్ని అంతకుపోయిన సంవత్సరం మనం ధ్యానం చేసాం. సో దేవుడు రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. నేనేమంటాను అనంటే, సంవత్సరములు జరుగుతూ ఉండగా దేవుడు మాట్లాడే విధానం మారుతూ వస్తుంది. మీ యొక్క గ్రహింపు కూడా మారాలి, మీరు అర్థం చేసుకునేది మారాలి.
ఈ సంవత్సరం ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి ఒక వర్తమానం నేను మీతో పంచుకోబోతున్నాను. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే వాక్యము ఒకటే, సంవత్సరం మనం చదివాను అవే అధ్యాయాలు, అవే వాక్యాలు. కానీ నీవు దేవునిలో ఎదిగే కొద్దీ వాక్యములో ఉన్న నిజాలనేవి నీకు బయటపడతా ఉంటాయి. హల్లెలూయా. అంటే ఈ రోజునేదో మనకి ఒక ప్రత్యక్షత వచ్చింది, గత కాలంలో వచ్చినవి కాదు అనేది కాదు. ఇప్పుడు ఇదే వాక్యాన్ని 1000 మంది పాస్టర్లను చెప్పమంటే 1000 మంది 1000 రకాలుగా చెప్తారు. ఎవరి ప్రత్యక్షతలు, ఎవరి యొక్క అనుభవాలు, అభిప్రాయాలు వారివి. ఎవరు ఎక్కువ తక్కువనేం కాదు, బేరీజ్ వేయకూడదు మనం ఎప్పుడు. మనతో దేవుడే మాట్లాడుతున్నాడు అనేది మనకు ప్రాముఖ్యం. హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి విషయం, ప్రభువా ఈ యొక్క ఆదివారం రోజు నేను ఏం వాక్యం చెప్పాలని ఆయన అడుగుతున్నప్పుడు ఆయన కొన్ని విషయాలు నా హృదయంలో పెట్టడం జరిగింది. సాధారణంగా మనుషులమైన మనం ఒక్కరు ఏదన్నా ఒక పని చేస్తే ఆ పనిని మనం చూస్తాం, మనం ఎలా చేశారు అనేది చూస్తాం. దేవుడు చూసేది ఆ వ్యక్తి చేసినటువంటి పనిని కాదు, ఆ వ్యక్తి పని చేసినటువంటి హృదయాన్ని చూస్తాడు ఆయన. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. అందరూ కానుకలు ఇస్తూ ఉన్నారు, కానుకలు పెట్టిలో కానుకలు వేస్తున్నారు. శిష్యులందరూ కూడా ఏం చూశారు? అక్క సైలెంట్లో వచ్చాను ప్లీజ్, నో కాంప్రమైజ్, వినండి. శిష్యులందరూ కూడా అయ్యో పలానా ఆయన అంత కానుకిచ్చారు, పలానా ఆవిడ ఇంత కానుకిచ్చారు, ఇవన్నీ లెక్కలేస్తున్నారు. యేసు ప్రభు అన్నారు వీళ్ళందరికంటే ఆవిడ విలువైన కానుకిచ్చింది అబ్బాయి అని చెప్పారు. ఆయన పిలిచి మరీ చెప్పాడు. ఆయన ఏంటంటే ఆవిడ హృదయాన్ని చూశాడు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? యేసు ప్రభు ఎవరిని చూసినా కానీ హృదయాన్ని చూస్తాడు, అది మాత్రం గుర్తుపెట్టుకోనండి. మనుషులు ఎవరైనా కానీ పనిని చూస్తారు. మీకు ఇంకొక భాషలో చెప్పాలని అంటే ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఒక ప్రసంగం మీకు చేశాను అనుకోండి, ఈ ప్రసంగాన్ని మీరు వింటారు, లేదా యూట్యూబ్లో రేపొద్దున చాలామంది వింటారు. వాళ్ళందరూ ఆలోచించేది ఏంటి? పాస్టర్ గారు ఎలా వాక్యం చెప్పారు అనేది చూస్తారు. కూర్చుని ఇది బాగా చెప్పారు, ఇది బాగా చెప్పలేదు, ఇది బాగుంది, ఇది బాగాలేదని మార్కులు వేస్తారు జనరల్గా. యేసుప్రభు మార్కు లేడు. యేసుప్రభు చూసేది ఏంటో తెలుసా? నీ ప్రసంగానికి 10/9 వచ్చినాయా, 10/10 వచ్చిందా, 5 వచ్చినాయా, 2 వచ్చినాయి అనేది కాదు. నీవు ఏ హృదయముతో వాక్య పరిచర్య చేసావు చూస్తాడు ఆయన. నీ హృదయ భావం సరిగ్గా లేకుండా నువ్వు 10/10 మార్కులు వచ్చేటట్టుగా నువ్వు ప్రసంగం చేసినా దేవుని ముందు అది చల్లదు. అది అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? నువ్వు భారం కలిగి నిలబడ్డావా, ఖచ్చితంగా దేవుడు నీకు 10/10 వేస్తాడు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క కోణం ఏంటి, దేవుడు చూసే విధానం ఏంటి అనేది మనం గ్రహించాలి. అది మనమందరం బాధపడవలసిన విషయం, మనకు నచ్చని విషయం ఏంటంటే అది ఎప్పుడూ మనకు రివర్స్గానే ఉంటుంది. అది అర్థమైన వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు యెరూషలేంలోకి వచ్చినప్పుడు అందరూ యేసుప్రభు యెరూషలేంకి ఎలా ఎక్కొచ్చాడా అనేది చూస్తున్నారు. ఆయన గాడిద మీద వచ్చాడా, గుర్రం వేసుకొచ్చాడా, రథం మీద వచ్చాడా, శిష్యులు ఆయన పల్లకీలో తీసుకొచ్చారా, ఫ్లైట్ వేసుకొచ్చాడా, ఇవన్నీ చూస్తారు అందరూ. కానీ నాకు ఈ సంవత్సరం ప్రభు హృదయంలో పెట్టినటువంటి భారం ఏంటంటే ఆయన వచ్చి ఏం చేశారు, ఆయన మనసులో ఏముండి ఆ పని చేశారనేది నేను మీతో మాట్లాడబోతున్నాను ఈరోజు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, మీ ఆత్మీయ జీవితాలకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీకు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 పుస్తకాల్లో యేసు ప్రభు బేత్పగే నుండి బేతని మీద ఆయన యెరూషలేము వెళ్ళే అనుభవాల్లోకి వస్తారు, యెరూషలేం ప్రాంతంలోకి వస్తారు. వచ్చినప్పుడు ఆయన యెరూషలేము దేవాలయానికి వెళుతూ ఉండగా ప్రజలందరూ ఆయన్ని ఎదుర్కొని ఆయన కొరకు వస్త్రాలు పరిచి ఆయన గాడిదని తమ్మంటే శిష్యులు గాడిదని తీసుకొచ్చి ఆయన హోసన్న హోసన్న అని దేవునికి జయం అనుకుంటా వాళ్ళు వీధుల్లో అరుచుకుంటా ఆయనకి ర్యాలీగా ఆయన ముందు నడిచారు. యేసు ప్రభు ఏనాడు ఆడంబరాలు కోరుకోనైనా అప్పుడు మాత్రం గాడిద మీద ఎక్కి ఘనంగానే వచ్చాడు. ఆయన గాడిద మీద ఎక్కి ఘనంగానే వచ్చాడు. సో మొత్తానికి ఆయన యెరూషలేము మందిరానికి వచ్చారు. వచ్చిన తర్వాత చేసిన పని ఏంటి అనేది నా హృదయాన్ని పట్టుకుంది. ఆయన ఎలా వచ్చాడనేది తీసి పక్కన పెట్టండి, వచ్చి ఏం చేశాడు ఆ విషయాలు నేను మీకు చెప్తాను. చదవండి ఆ మాటను ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వాక్యం చదవండి అక్క. మత్తయి సువార్త 21వ అధ్యాయం
12వ వాక్యం చదవండి అక్క. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారినిను. గమనించండి, ఆయన యెరూషలేము దేవాలయంలోకి రాగానే ఆయన చేసిన పని ఏంటంటే, అక్కడ చాలామంది వ్యాపారం చేస్తున్నారంట. వ్యాపారం చేస్తుంటే ఆయన అన్న మాట ఏంటంటే, నా మందిరం ప్రార్థనా మందిరం అనబడుతుంది, మీరు దాన్ని దొంగల గుహగా చేసేశారు, వ్యాపారపు టిల్లుగా మీరు చేశారు అని చెప్పి అక్కడ వ్యాపారం చేసే వాళ్ళందరూ బల్లలు పడదోసేశారు. అసలు ఇది జరగడానికి కారణం ఏంటి అని అంటే, ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి కనుక పాపం చేసినట్లయితే తాను చేసిన పాపాన్ని బట్టి తాను ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరానికి ఆ పాప పరిహారార్థ బలిని తీసుకుని రావాలి అతను. అయితే తాను చేసినటువంటి పాపాన్ని బట్టి, అంటే గొవ్వనైనా కానీ, పావురమునైనా కానీ, మేకపిల్లైనా, లేకపోతే పొట్టేలైనా, గొర్రె అయినా, కోడి దూడైనా, ఇంకా వారి వారి యొక్క ధర్మశాస్త్రానుసారమైనటువంటి పాప పరిహారార్థ బలిని బట్టి ఆ బలిద్రవ్యాన్ని తీసుకొచ్చి యాజకుడికి చెప్పి, అయ్యా దీన్ని నా మీదతో మీరు ప్రార్థించి దీన్ని బలివ్వండి అని అడిగినప్పుడు, యాజకుడు ఈ వ్యక్తి పాపం పోయేటట్లుగా ప్రార్థన చేసి అతనిని దానిని బలిచ్చి దాని రక్తాన్ని తీసుకుని అతనికి చిమిరి చేయవలసినటువంటి యాజక ధర్మాన్ని అంతటిని జరిగించినప్పుడు అతని పాపం పరిహరించబడుతుంది. ఈ వ్యక్తి తిరిగి వెళ్ళేటప్పుడు నీతిమంతుడుగాను పరిశుద్ధుడుగాను తిరిగి వెళ్తాడు. ఇదే జరగాల్సింది. అయితే దేవుని మందిరంలో జరగవలసింది జరగకుండా జరుగుతున్నట్టు కనబడుతుంది, కానీ జరగాల్సింది జరగట్లా. జనాలు వస్తున్నారు, అందరూ చూస్తుంటే ఏం కనబడుతుంది? యెరూషలేములో చాలామంది వస్తున్నారండి జనాలు. ఏం జరుగుతుంది? బలిస్తున్నారండి చాలామంది. ఏంటంటే వారు తమ పాపాలను ఒప్పుకుంటున్నారండి వాళ్ళు అని అంటున్నారు వాళ్ళు. సరే, ఈలోపు అక్కడ వ్యాపారం చేసేవాళ్ళు ఏం చేశారు? ఎక్కడి నుంచో తోలుకొచ్చేది దేనికి, మేమే ఇక్కడ షాపులు పెట్టేస్తే పోలా, శుభ్రంగా షాపులన్నీ ఏర్పాటు చేసేసారు. దారా ఎన్ని పాపాలు ఇన్ని పాపాలు చేసావా, సరే తీసుకోపో, ఇదిగో ఈ బలిద్రవ్యం తీసుకెళ్ళు, ఈ మేకపోతుని తీసుకెళ్ళు, ఈ పొట్టెల్ని తీసుకెళ్ళి యాజకుడి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకో అని చెప్పి వాటిని అక్కడ క్రయ విక్రయాలు, దేవుని మందిరంలో ఎక్స్చేంజ్ జరుగుతుంది, వ్యాపారంలాగా ఎక్స్చేంజ్ జరుగుతుందంట. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? ఎక్స్చేంజ్ జరుగుతుందంటే వీళ్ళు డబ్బులు ఇవ్వడం, ఆ రూకలు చెల్లించడం, వాళ్ళకి కావాల్సిన బలిద్రవ్యాన్ని తీసుకెళ్ళటం, మమ్మల్ని పాపులం ప్రభు మమ్మల్ని క్షమించండి అంటూ ఇదే జరుగుతుంది. చూసే వాళ్ళందరికీ ఏం కనపడుతుంది? బ్రహ్మాండంగా జనాలు వస్తున్నారు, బ్రహ్మాండంగా యాజకత్వం జరుగుతుంది, బ్రహ్మాండంగా సేవ జరుగుతుంది, అసలు యెరూషలేము మందిరంలో ఏముంది, అసలు మామూలుగా లేదు అసలు భక్తి అని అందరూ అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు చూసేది వీళ్ళు ఎవరిచ్చే బలిని ఆయన చూడట్లా. ఆయన అంటున్నారు, బలిని నేను కోరను, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని వాక్యం చెప్తుంది. ఏమండి, బలి నేను కోరుకోవట్లేదు, బలిని ఇవ్వమని చెప్పింది దేవుడే. కానీ దేవుడు చెప్పాడు కదా అని చెప్పి వీళ్ళ హృదయంలో కన్విక్షన్, అంటే ఈ యొక్క హృదయంలో మారు మనసు అనేది లేకుండా వీళ్ళు తీసుకుని వచ్చి ఇచ్చే బలి దేవుడు అంగీకరించట్లా. ఆయన యెరూషలేము దేవాలయం చూసినప్పుడు ఆయన అంటారు, నా ఇంటిని వ్యాపారపు ఢిల్లు చేసేశారు మీరు అని అంటున్నాడు ఆయన. అసలు ఇక్కడ జరగాల్సింది ఏంటి? ప్రార్థన. నా జనులకి ప్రార్థన మందిరం అది జరగకుండా వ్యాపారము జరుగుతుంది అని అంటున్నాడు ఆయన. సో మీరు గమనించండి, అందరూ చూసేదేమో యెరూషలేము దేవాలయం చాలా గొప్పది, అక్కడ బలులు జరుగుతున్నాయి, బ్రహ్మాండంగా జరుగుతుంది సేవ అని అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఆ యెరూషలేము దేవాలయం లోపలికి చూసినప్పుడు ఆ దేవాలయం లోపల ఏమీ బాలేదు. మీకు ఇంకొక మాట చెప్పాలనంటే, ఆ సమయానికి యేసు ప్రభు ఆ యెరూషలేము దేవాలయంలో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు యెరూషలేము చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే సొలొమోను కట్టినటువంటి మందిరం మాత్రమే కాకుండా దాన్ని హేరోదు డెవలప్ చేశాడు ఇంకా చాలా బాగా. ఆ చుట్టూ ఉన్న ఏరియా అంతా కూడా ఆ యొక్క విలువ అనేది పెరిగింది. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు మనకి ఇక్కడ పొలాలు ఉన్నాయి కదండి, నా వైపు చూడండి అమ్మ జాగ్రత్తగా, తల్లిగారు నా వైపు చూడండి.
ఇప్పుడు పొలాలు ఉన్నాయి కదండి, ఈ పొలాల దగ్గర ఈలోపు పక్క నుంచి హైవే వెళ్ళింది అనుకోండి, ఏమవుద్ది విలువ చెప్పరేంటండి? ఏమండి, ఒక 20 లక్షలు ఎకరం కాస్తే ఏమంటారు? 50 లక్షలని ఖచ్చితంగా రేటు పెంచేస్తారు. లేదా ఒక పెద్ద ఫ్యాక్టరీ పడింది, అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ పడింది, ఏమవుద్ది? విలువ పెరుగుద్ది. అలాగే యెరూషలేం చుట్టూ ఉన్న ఏరియా అంతా కూడా విలువ పెరిగిపోయింది. ఆ మందిరం చుట్టూ ఉన్న ఏరియా అంతా విలువ పెరిగిపోయింది. అందరికీ యెరూషలేమును చూస్తుంటే అబ్బా ఏం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, యుద్ధాలు లేవు, ఏమీ లేవు, ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్నారు. కానీ దేవుడు యెరూషలేమును చూసినప్పుడు ఆయన మరొక చోట రాయబడింది, ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడంట. ఆయన చదవండి ఆ మాటను కూడా ఒకసారి. ఏమండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వాక్యము. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఏంటండి చూడాలి మీరు జాగ్రత్తగా. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దానిని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరిక కట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చుచున్నవని చెప్పాను. యేసుప్రభు యెరూషలేమును చూస్తూ ఏడుస్తున్నాడు. ఆయన, యెరూషలేమా, నిన్ను చూసిన వాళ్ళందరూ నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు అని అనుకుంటున్నారు, కానీ నీ లోపల చూస్తే నువ్వు ఎలాగున్నావు? వ్యాపారపుటిల్లుగా ఉన్నావు. ఒక దినం వస్తుంది ఏంటంటే, నన్ను నేను బయలుపరుచుకున్నప్పుడు నీవు నన్ను ఎరగకుంటివి. గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా, మీ యొద్దకి దేవుని వాక్యము వచ్చినప్పుడు దానిని మీరు గ్రహించడం చాలా చాలా ప్రాముఖ్యం. ఒక సమయం వస్తుంది, వాక్యము రాని దినాల్లోకి మనం వెళ్తాం, చెప్పలేం. మీరు గ్రహిస్తున్నారా? ఒకవేళ ఈరోజు కనుక నీవు వినబడుతున్న దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటే, ఈరోజు కనుక నీవు తిని బలపడి కనుక ఉండకపోతే రేపొద్దు నిలబడటం చాలా కష్టం. గ్రహిస్తున్నారని నేను మీకు చెప్పేది. రేపొద్దున నిన్ను దేవుని ఎదుటైనా కానీ లోకం ఎదుటైనా కానీ నిలబెట్టేది ఎవరంటే వాక్యమే. అందుకని ఈ రోజున జనాలకి వాక్యం అంటే చాలా చులకనైపోయింది. మీరు నిజంగా చెప్తున్న వాస్తవం. నేను వాక్యం అంటే చాలా చులకనైపోయింది అందరికీ, లెక్కలేదు వాక్యం అంటే చాలామందికి. కానీ ఒక దినం ఆయన అంటున్నారు, ఇదిగో నేను నీకు బయలుపరుచుకున్నప్పుడు నువ్వు నన్ను ఎరగలేదు కనుక ఏమవుతుందో తెలుసా? నీ చుట్టూ నువ్వేదైతే కట్టుకున్నావు అదంతా శత్రు కూల్చి రాయి మీద రాయి నిలబడకుండా నువ్వు పడతావు, చూసావా? నాకు అది కనపడుతుందని ఏడుస్తున్నాడు ఆయన. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమవుతుందా? ఈ రోజున నేను దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి అని అంటే, ఏమండి, జనులకి కనపడే విధంగానో లేకపోతే అందరూ చూసే విధంగానో దేవుడు మనల్ని చూడడం. ఆయన నీ వచ్చేటప్పుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన యెరూషలేము లోపల చూస్తున్నాడు, ఎలాగుంది. యెరూషలేములో వ్యాపారం జరగకూడదు అని ఉంటుంది వాక్యం ఇక్కడ. హల్లెలూయా. అంటే మీకు స్ట్రైట్గా నేను పాయింట్ చెప్పనా, విశ్వాసి యొక్క భక్తి జీవితం అనేది వ్యాపారం కాకూడదు. మరలా చెప్తున్నాను, విశ్వాసి భక్తి జీవితం వ్యాపారం కాకూడదు. అది ఏమవ్వాలి అని అంటే, అది దేవునితో ఒక సంబంధం అవ్వాలి. అది వ్యాపారం అంటే ఏంటండి అర్థం చెప్పాలి మీరు. వ్యాపారం అంటే ఏంటి చెప్పరేంటండి? వ్యాపారం అంటే ఏంటి తెలీదా మీకు? వ్యాపారం అంటే ఏంటి అర్థం? దేని కొరకు వ్యాపారం చేస్తారు? దేని కొరకు వ్యాపారం చేస్తారు చెప్పాలి? బతకడం కోసం అంటారు. ఇంకా సంపాదించడానికి. ఇంకా ఇంకొక మాట నేను కరెక్ట్గా చెప్పనా? ఇది గనక లేకపోతే వ్యాపారం చేయరు. ఏంటది? కాదు కాదు లాభం. అంతేనా కదా? ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళని మీరు అడిగితే
ఎందుకు వ్యాపారం చేస్తున్నావు అంటే స్ట్రైట్గా చెప్పేది లాభం కోసం అంతే, ఇంకేంటి. వ్యాపారంలో ఏం జరుగుద్ది, రా నువ్వు ఒకటి తీసుకురా నా దగ్గరికి, తీసుకొచ్చి ఇదంతా దీని కాస్ట్, ఓకే 1000 రూపాయలు, దీన్ని నేను నీకు అమ్మి పెడతా, దీన్ని నేను నీకు అమ్మి పెడతా, నాకేంటి, నాకెంత ఇస్తావు, మీకు అర్థమవుతుంది నేను చెప్పి, నాకెంత ఇస్తావు, 2%, ఇదిగో 1,00,000 రూపాయలకి అమ్మి పెడతా, 2,000 ఇస్తావు, లేదు నీకు మంచి లాభానికి అమ్మి పెడతా, నీకు లాభం వచ్చేటట్టుగా నేను అమ్ముతా, నాకెంత ఇస్తావు, 1,00,000 రూపాయలు నేను నీకు 2,00,000 అమ్మి పెడతా, నాకు 5% ఇస్తావా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది. అంటే వ్యాపారానికి ఒక లక్షణం, వ్యాపారానికి పునాది ఏంటంటే లాభం కొరకు చేస్తారు. లాభం లేనిది వ్యాపారం అవ్వదు, తప్పేం కాదు. కానీ భక్తి జీవితంలో ఏమండి, విశ్వాస జీవితంలో లాభాన్ని ఆపేక్షించి దయచేసి భక్తి చేయమాకండి. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది. నేను అంటాను, మనం చాలా సందర్భాల్లో దేవుని దగ్గర ఎలా బిహేవ్ చేస్తామంటే, మనం కొంత ప్రార్థన, కొంత ఉపవాసం, కొంత బైబిలు ఇవన్నీ తీసుకొచ్చి, ప్రభువా నేను ఈ భక్తి చేశాను కాబట్టి ఈ భక్తి నువ్వు తీసుకుని నాకు ఏదో ఒకటి ఇవ్వు, నా లాభం కొరకు ఏదో ఒకటి ఇవ్వు అని అంటాం కదా. ఇది వ్యాపారం కాదా? మీరు గ్రహిస్తున్నారా? నేను అంటాను, నీ యొక్క విశ్వాసానికి, నీ యొక్క ఆత్మీయ జీవితానికి నీ భక్తి అనేది పెట్టుబడి కాకూడదు. నీ భక్తి పెట్టుబడి కాకూడదు. మరి ఏంటి అని అంటే, నీ భక్తి జీవితానికి, నీ విశ్వాసానికి, నీ యొక్క దేవునితో నీ నడక అనేది బై ప్రోడక్ట్ అవ్వాలి. అంటే దేవుడు నీ పట్ల చేసినటువంటి మేలులకి, దేవుడు నీకు చూపినటువంటి కృపలకి, ప్రభువు నీకు చేస్తున్న సహాయాన్ని బట్టి నీవు చేసేటువంటి భక్తి అనేది దాని బై ప్రోడక్ట్. దాని తెలుగులో ఏమంటారండి దాన్ని బై ప్రోడక్ట్ అంటే దేవుడు నీకు చేసినటువంటి మేలుల యొక్క దాని యొక్క ప్రోడక్ట్, దాన్ని ఏమంటారు ఏమండి, దాని యొక్క సమాధానం కాదు, దాని యొక్క నాకు పదం దొరకట్లేదు కరెక్ట్గా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. నీ భక్తి జీవితం ఏమవ్వాలంటే, ప్రభువు నీకు చూపినటువంటి మేళ్ళులకి, ప్రభువు నీకు చూపినటువంటి కృపలకి నీవు దాని యొక్క జవాబు లేదా దాని యొక్క బై ప్రోడక్ట్ అనేది నీ భక్తి జీవితం అవ్వాలి. అంతేగాని ఈ భక్తిని తీసుకొచ్చి దేవుని దగ్గర, ఇదిగో నాయనా నేను ఆదివారం మందిరానికి వచ్చా కదా నన్ను ఆశీర్వదించని అడగదు దయచేసి. ఏంటండి, ప్రభువా నేను ఆదివారం మందిరానికి వచ్చాను ప్రభువా నన్ను ఆశీర్వదించు అని అడగదు దయచేసి. ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించావు కాబట్టి, నాకు కాళ్ళు చేతులు ఆరోగ్యం అంతా బాగానే ఉంచావు కాబట్టి, నీ కృపను బట్టి నేను ఎలా ఉన్నాను కాబట్టి కృతజ్ఞత కలిగి నీ మందిరానికి నేను వస్తానన్నయ్యా. ఆమేన్, హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. నేను అది వ్యాపారం అనేది. ఈ రోజున విశ్వాసుల జీవితాల్లో చాలా చోట్ల జరుగుతుంది ఏంటంటే వ్యాపారమే. మనకు తెలిసిన ఏదో ఒక భక్తి చేయటం అనుకున్నది అది ప్రభు దగ్గరికి పెట్టి, ప్రభు దీన్ని చూసి నన్ను ఆశీర్వదించు అని అడుగుతాం. మనం గుర్తుపెట్టుకోనండి, దేవునికి మనం ఏదో భక్తి చేస్తే పరలోకంలో లైటింగ్ పెరిగిపోవటం ఏముండదు అక్కడ. గ్రహించండి, చాలా జాగ్రత్తగా గ్రహించండి. దేవుని యొక్క కృపను బట్టి, కటాక్షమును బట్టి నీవు కదిలించబడి చేసేది భక్తి. అంతేగాని నీ భక్తిని తీసుకొచ్చి దేవుని కదిలిద్దామని ప్రయత్నం చేయదు దయచేసి. మరలా చెప్తున్నాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? మీరు ఏదో చేసేసి దేవుని కదిపేసేద్దాం కాదు. దేవుడు చేసినటువంటి దానిని బట్టి నువ్వు కదిలితే చాలు. హల్లెలూయా. కనుక యేసు ప్రభు యెరూషలేము దేవాలయం చూసినప్పుడు ఆయన చుట్టూ బాగానే ఉంటుంది, కానీ వీళ్ళ మనసుల లోపల ఏముంటుందంటే వ్యాపారం. ఏంటంటే నాకేంటి ప్రభువా, నాకేమన్నా కొంచెం లాభం, 4 ఆశీర్వాదాలు, ఒక 5 వాగ్దానాలు. ఏమండి ఇదేంటి ఒక సామెత ఉంటుంది, ఇదేంటి 3 వాగ్దానాలు 4 ఆశీర్వాదాలు, అదే 3 వాగ్దానాలు 6 ఆశీర్వాదాలా? అంతేగా. దీని కొరకు కాదు నీ భక్తి జీవితం చేయాల్సింది. దేవుని బిడ్డలారా మీరు గ్రహిస్తున్నారా? ఉదాహరణకు ఒక మాట చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టుగా ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేనున్నానండి, నేను మీకు వాక్య పరిచర్య వచ్చి ఇక్కడికి పరిచర్య చేస్తున్నప్పుడు నేను వచ్చి ఏమండి నేను పరిచర్య చేసిన తర్వాత మీరు ప్రేమతో నాకు ఏం పెడతారు చెప్పండి, పర్లేదు చెప్పండి. పాస్టర్ గారండి మీరు మాకు ఇలా వాక్య మా సేవకులు మీరు కాబట్టి మీరు నాకు ఆతిథ్యాన్ని ఇస్తున్నారు, నాకు భోజనం పెడుతున్నారు కదా. ఇప్పుడు నేను వచ్చేది మీ భోజనం కోసమా? మీరు చెప్పండి. నేను ఎందుకు వస్తున్నాను?
ఒకటి, దేవుడు నన్ను ఎలా ప్రేమించాడో నాకు తెలుసు కాబట్టి, నాకు తెలుసుకుంటున్నా కాబట్టి, తెలుసు అని కూడా నేను చెప్పలేను, కానీ తెలుసుకుంటున్నాను కాబట్టి అది నన్ను కదిలించి, మీరు ఆయన సంఘం కాబట్టి నేను మీకు పరిచర్య చేస్తే దేవునికి చేసినట్టు కాబట్టి మీకు పరిచర్య చేయడానికి దేవుని ప్రేమలో నుండి నేను వస్తున్నా. అవునా కదా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నావా, నాకు ఇది చేసి పెట్టండి, అది చేసి పెట్టండి, చేశారని నేను అడుగుతున్నానా? అడగట్లా. మీరు చేసి పెడుతున్నారు. ఎందుకని చేస్తున్నారు? ఎందుకని చేస్తున్నారు? వెరీ సింపుల్. మీరు అంటే నేను మీ దగ్గరికి ఏదో లాభాన్ని ఆపేక్షించి వస్తే దేవుడు దాన్ని తప్పంటాడు. నేను లాభాన్ని ఆపేక్షించకుండా, నేను దేవుడు నాకు చూపినటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి నేను మీకు వచ్చి పరిచయం చేశాను అనుకోండి, నాకు కావాల్సినవన్నీ మీరే సిద్ధపరుస్తున్నారు. అవునా కదా? నేను అంటాను, మనుషులమైన మనం ఇలాగ ఆలోచిస్తే మీరేం ఆలోచిస్తారు? పాస్టర్ గారు మన కోసం ఎంత ప్రయాసపడుతున్నారు, కొంచెం ఆ మాత్రం చేయలేమా అని అంటారు మీరు. నేనంటాను, దేవుడు మరి మీ విషయంలో అలా ఆలోచించకుండా ఉంటాడా? మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పే పాయింట్? మీకు అర్థమైందా? నేను ఇక్కడికి రాకముందే నాకు కావాల్సినవన్నీ మీరు ప్రిపేర్ చేశారు కదా, మీరు ఇక్కడికి రాకముందే మీకు కావాల్సినవన్నీ దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఏది అవసరమో, నీ కుటుంబంలో ఏం అవసరమో, నీ పిల్లల భవిష్యత్తు ఏంటో, నీ ఆర్థిక విషయాలేంటో, నీ ఆరోగ్యం ఏంటో, నీ సమస్యలేంటో, వీటన్నిటికీ ప్రభువు సిద్ధపరిచాడన్ని. నువ్వు రావాల్సింది ఏదో కాసేపు వెళ్ళి భక్తి చేసి దేవుని దగ్గర మార్కులు సంపాదించి ఆ కార్యాలు పొందుకుందామని రావద్దు. అది వ్యాపారం అవుతుంది. అందుకని ఆయన అంటున్నారు, యెరూషలేము మందిరాన్ని చూసినప్పుడు నా ఇంటిని మీరు వ్యాపారటులు చేసేశారని అంటున్నాడు ఆయన. నువ్వు ఇక్కడికి వచ్చి చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ తండ్రి ఇంటికి నీవు వచ్చినట్టు నువ్వు రావాలి. హల్లెలూయా. సంగమా, నా ప్రసవ వేదన మీకు అర్థమవుతుందా? దేవుని మనస్సుని మీరు గ్రహిస్తున్నారా? నాతో ఒకసారి ఒక ఆయన అన్నారు, పాస్టర్ గారు అండి ఈ వారం అంతా ఏం బాగాలేదు. ఏమైంది? ఈ ఆదివారం చర్చికి వెళ్ళలేదు పాస్టర్ గారు అంటే, దేవుడు ఆదివారం అటెండెన్స్ వేసి కూర్చుని రోల్ నెంబర్ 5 ఇతను చర్చ్ మానేశాడు కదా, ఈ వారం అంతా నువ్వు అనుభవిస్తావురా ఖచ్చితంగా అని చెప్పి దేవుడు ఏమైనా కష్టాలు పెట్టే దేవుడా? ఏమండి, ఆ లెక్కన అనుకుంటే మీరు నేను ఎవరన్నా ఇక్కడ ఉండగలమా? చెప్పండి. ఈ వారం వీడు చర్చికి రాలేదు కాబట్టి ఈ వారం అంతా వీడికి నేను కృప చూపను, వీడు అనిపించాల్సిందంత అనిపిస్తాడు అని అంటే, దేవుడేమి వ్యాపారం చేసే వ్యక్తి కాదు. అలాగని చెప్పి చర్చి మానమని కాదు. నీవు చర్చికి రావాల్సిన విధానం ఏంటంటే, నీవు ఏదో భక్తి చేసి ఆదివారం ఆరాధన దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ఏమన్నా కొంచెం తీసుకుని వెళ్దాం అవసరంలా. నువ్వు తండ్రి ఇంటికి వచ్చినట్టు నువ్వు రా. నీకు ఏది అవసరం ఆయన ఇక్కడ సిద్ధపరిచాడు ఆయన. ఈ వారంలో నీకేం అవసరం, ఈ నెలలో నీకేం అవసరం, అసలు నీ జీవితకాల పర్యంతం ఏం జరగాలనేది ఆయన నిర్ణయించాడు. ఆయన శ్రేష్టమైంది. కనుక నేనంటాను, క్రైస్తవ బిడ్డలమైన మనం, ప్రభుని ఎరిగిన మనం దేవునితో వ్యాపారం చేయకూడదు. అర్థమవుతుందా నేను మీకు చెప్పేది? ఏదో ఆయన ముందు మనం పెట్టి మన భక్తిని కొంచెం చూపించి, ఇదిగో కొద్ది గొప్ప నేను భక్తి చేశాను కాబట్టి నాకేమన్నా కొంచెం బిల్లు ఇస్తారని అడిగే టైప్ కాదు. అర్థమవుతుందమ్మా? ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత, అమ్మా భోజనం పెట్టావు, బిల్లు ఎంత అయింది అని అడిగితే ఏముంటుందమ్మా? మీరు చెప్పండి. అమ్మ భోజనం పెట్టావు, ప్లేట్ ఎంత అని అడిగితే ఏముంటుందండి? అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ఎందుకు వండి పెడతారు పిల్లలకి? ప్రేమ, బాధ్యత. అర్థమవుతుందా? పిల్లలు ఏం చేయాలి? ఇంట్లో బాధ్యతలు తీసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? అందుకని మన భక్తిని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుబడి పెట్టి ఆయన ఏదో దాన్ని వ్యాపారం చేస్తాడు, కొద్ది గొప్ప లాభం తీసుకుందాం, ఈ వ్యాపార రిలేషన్స్ ఏమి దేవుడి మీ దగ్గర కోరుకోవట్లేదు. ప్రభువు కోరుకుంటుంది ఏంటంటే, ఆయన నీకు చూపిన మేళ్ళులను బట్టి నీ జీవితంలో కదలిక, భక్తి, మారు మనస్సు అనేది ఒక బై ప్రోడక్ట్ అవ్వాలి. అది అదవుతుందండి. ఆయన చేసిన మేళ్ళుని నువ్వు గ్రహించిన దానికి ఒక ఫలితం అది. ఆ ఫలితం కొద్దీ నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యేసుప్రభు యెరూషలేమును చూసి కన్నీరు గార్చాడంట. ఆయన ఏడుస్తున్నాడు. ఏంటంటే, ఇదిగో నన్ను మీరు ఇంకా అర్థం చేసుకోవట్లేదు, నేను చాలాసార్లు బయలుపరుచుకుని మీరు గ్రహించట్లేదు. మీకు కూడా చెప్తున్నాను, మీకు వినబడుతున్న దేవుని వాక్యాన్ని ఇక్కడ జాగ్రత్తగా సీరియస్గా మీరు తీసుకోకుండా కనుక, మీరు కనుక దాన్ని తేలిగ్గా తీసుకుని ఏముందలే ఇవన్నీ ఎప్పుడన్నా అని అనుకున్నట్లయితే కనుక, యు ఆర్ ఇన్ ద రాంగ్ జోన్ అండ్ యు ఆర్ ఇన్ ద డేంజర్ జోన్.
చెప్తున్నాను, ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఎందుకనంటే ఈరోజు మీరు వినే ఈ వాక్యాలు రేపొద్దున మిమ్మల్ని నిలబెడతాయి. తెలుగు తీసుకోవద్దు దయచేసి దేవుని వాక్యాన్ని. అలాగే వినటం మాత్రమే కాదు, చదవటం కూడా. చదవటం చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యాన్ని చదవటం నేర్చుకోండి, వాక్యం చదవటం. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ఈ మట్టల ఆదివారం రోజున యెరూషలేములోకి వచ్చేటప్పుడు ఆయన మనసు ఏం చూస్తుంది అనంటే, యెరూషలేము లోపల ఏం జరుగుతుందో ఆయన చూస్తున్నాడు. అలాగే ఈ దినాన మిమ్మల్ని నన్ను దేవుడు చూసేటప్పుడు కిషన్కి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, కిషన్కి ఏం బండి ఉంది, కిషన్ ఏం బట్టలు వేసుకున్నాడు, ఇవన్నీ ఆయన చూడడం. కిషన్కి ఎంత పెద్ద చర్చ్ ఉంది, ఎంత సంఘం ఉంది, ఎంత కానుకలు వస్తున్నాయి, ఇవన్నీ ఆయన చూడ్డు. ఆయన చూసేది ఏంటో తెలుసా? ఏ మనసుతో కిషన్ సేవ చేస్తున్నాడు అనేది దేవుడు చూస్తాడు. నాకు అది నన్ను కన్విక్ట్ చేస్తుంది. నన్ను ఈ మిగతావన్నీ కూడా లోకం చూస్తుంది. లోకం ఏం చూస్తుంది? పాస్టర్ గారు ఏం బట్టలు వేశారు, పాస్టర్ గారికి ఏమండి ఏ కారు ఉంది, పాస్టర్ గారికి ఇల్లు ఎలా ఉంది, ఇవన్నీ లోకం చూస్తుంది. దేవుడు చూడ్డో. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? దేవుని లెక్కలు అలా ఉండవు. దేవుడు చూసేది నీ హృదయం. సో నేను అంటాను, దేవుని మందిరానికి మీరు వచ్చేటప్పుడు ఒక భయంతోనో, లేకపోతే బాధతోనో, లేకపోతే వెళ్ళకపోతే ఏమన్నా ఉద్యోగం ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్తోనో రావద్దండి. మీరు ఎలా రావాలో తెలుసా? ఒక తండ్రి ఇంటికి, ఒక సొంత ఇంటికి వెళ్ళిపోతే ఎలా పరిగెత్తుకుంటా పిల్లలు వెళ్తారో అలా రండి మందిరానికి. నీ తండ్రిని కలుసుకోవడానికి రా, ఆయనతో మాట్లాడడానికి రా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో కలుసుకోవడానికి, ఆయనకి నీ పరిస్థితులు చెప్పుకోవడానికి, ఆయన ఏం మాట్లాడాలో వినడానికి నువ్వు రా. నీకు ఏమిచ్చి పంపించాలో ఆయన చూసుకుంటాడు. ఆమేన్, ఆమేన్. కనుక దేవుని మందిరానికి మీరు రావాల్సిన విధంగా రావాలి. ఒక మాట మీకు నేను చూపిస్తాను, చదవండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31, 32 వాక్యాలండి. మరలా యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31, 32. నా జనులు రాదగిన విధముగా వారు నా యొద్దకు వచ్చి. ఏమండోయ్, దేవుని కూడా ఒక పద్ధతి ఉందండి. ఆయన అంటున్నారు, నువ్వు రా, వచ్చేది ఎడపడా రామాక, నీకిష్టం వచ్చినట్టు రామాక, రావాల్సిన విధంగా రా. సంగమా, మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మనం ఎలా పోతామంటే దేవుని మందిరానికి మనకు నచ్చినట్టుగా వెళ్తాం. మనకు నచ్చినట్టుగా వెళ్తాం అంటే కొంతమంది భయంతో వస్తారు, కొంతమంది బాధతో వస్తారు, కొంతమంది వెళ్ళకపోతే ఏమన్నా అవుతుందేమో అన్నటువంటి ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్తో వస్తారు. అర్థమవుతుందా? వీటిని పెట్టుకుని రావద్దు. నువ్వు ఎలా రావాలి? రాదగిన విధంగా రా. అంటే నీవు నీ తండ్రి ఇంటికి వెళ్ళే విధంగా నువ్వు రావాలి. గ్రహిస్తున్నారు మీరు నేను చెప్పేది? రావద్దని కాదు నేను చెప్పేది, రండి ఖచ్చితంగా. ఎలాగా? రావాల్సిన విధంగా రా. నా జనులైనట్టుగా వారు నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఇక్కడ ఈ పాస్టర్ గారు ఎదురుగా చాలామంది కూర్చుని వాక్యం వింటున్నారు. యెహెజ్కేలు గారు ఎదురుగా ప్రభు అంటున్నారు, అయ్యా వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన విధంగా వచ్చి నా జనులైనట్టు కూర్చుండి నీ మాటలు వింటారు, కానీ వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. అంటే దీని అర్థం ఏంటి? ఎలా రావాలి చెప్పరేంటండి? ఎలా రావాలి? ఏ హృదయంతో రావాలి? కాదు, కరెక్ట్ పాయింట్ చెప్పండి. అక్కడ రాయబడిన మాట అది. ఎలా రావాలో స్పష్టంగా చెప్పనా? లాభాన్ని ఆపేక్షించకుండా రా. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ప్రభు అంటున్నారు ఆ మాట చూడండి, వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. నీవు వారికి బాగుగా వాయిద్యము వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకుంటారు. గమనించండి, నిజంగా దేవుడు మాట్లాడితే భలే ఉంటుంది కదా అని అంటున్నారు. అయ్యా యెహెజ్కేలు, నువ్వు వచ్చిన జనాన్ని చూస్తున్నావు, ఆ వచ్చిన జనం ఏ హృదయంతో వచ్చారో నేను చూస్తున్నా. ఇప్పుడు పాస్టర్లవని మేమేం చేస్తామండి? ఎవరెవరు వచ్చారో చూస్తాం. పలానా అక్క వచ్చిందా, పలానా తమ్ముడు వచ్చాడా, పలానా ఆంటీ వచ్చారా, ఇది చూస్తాం. కానీ ప్రభు చూసేది ఏంటో తెలుసా? మీరు రావటం కాదు పాయింట్, ఆయనకి నీవే హృదయంతో వస్తున్నావో ఆయనకి పాయింట్. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళు మాత్రం అల్లు చెప్పండి. ఆయన అంటున్నారు, నువ్వు రా,
కానీ పాస్టర్ గారితో అంటున్నారని ఏసుకెళ్ళు, నువ్వు వాళ్ళు వచ్చింది చూస్తున్నావు, కానీ నేను వాళ్ళ హృదయాన్ని చూస్తుంటే నాకేం కనపడుతుంది అంటే వాళ్ళు లాభమును ఆపేక్షించి వస్తున్నారు. అంటే దేవుడు లాభాన్ని ఇవ్వడా? లాభాన్ని ఇవ్వడు, గుర్తుపెట్టుకోనండి. ఎందుకంటే లాభం ఇస్తే ఏమవుతాడు ఆయన? దేవుడు అవడు, వ్యాపారం చేసేవాడు అవుతాడు. ఏమండోయ్, మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? దేవుని దగ్గర మీరు లాభాన్ని అడగమాకండి. నాకేంటి ప్రభువా, నాకేంటి ఒక 4 వాగ్దానాలు, 8 ఆశీర్వాదాలు అన్న ఇవి అట్లీస్ట్. ఇది అవసరంలా నీకు? నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? అసలు నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు తెలుసా? నీకు వచ్చేది ఏంటో తెలుసా? స్వాస్థ్యం వస్తుంది. స్వాస్థ్యం అంటే ఆయనదంతా కూడా నీదే. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు పెద్దోడు అడిగాడు, నానా నేనేనాడు నేను వదిలిపెట్టాలా, నేనేనాడు అలా చేయాల, నేనేనాడు ఎలా చేయాల, నువ్వు నాకేనాడు ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదనంటే తండ్రి అంటాడు, అయ్యా నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, నేనేమన్నా నిన్ను కోసుకుని తినొద్దని అన్నానా? నేను ఏనాడన్నా నువ్వు ఏమంటే మంచి ఏమంటే పొట్టేళ్ళు ఉన్నాయి, కోడిదోడలు ఉన్నాయి, ఇవన్నీ నువ్వు వద్దని నేను చెప్పలేదే, కొవ్విన వాటి నేను తినొద్దని చెప్పలేదే, నువ్వు తినలేదు, నేనేం చేయను దానికి, నావన్నీ నీవి కదా అని అన్నాడు ఆయన. మీరు చదవండి లోకసువార్తల తర్వాత 15వ అధ్యాయంలో ఆయన అన్నమాట, నావన్నీ నీవి, నీకు కొత్తగా నేను ఇవ్వాల్సింది ఏమి లేదు నాన్న, ఉన్నదంతా నీదే కదరా అని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా? సో నేనంటాను, మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏదో కావాలని రావద్దు, లాభాన్ని ఆపేక్షించి అస్సలు రావాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా నేను మీకు చెప్పేది? ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తానండి, ఏసీ వేసుకుంటాను, నేను ఏసీ కోసం మా ఇంటికి వెళ్తున్నానా? చెప్పరేంటండి? నేను ఏసీ కోసం మా ఇంటికి వెళ్తానా? మా ఇల్లు కాబట్టి నేను వాడుకుంటానన్నా, ఏసీ ఎవరిది? నాది. అర్థమవుతుందా? మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? నేను ఏసీ కోసం ఇంటికి వెళ్ళను, ఎందుకనంటే నేను నా ఇంటికి వెళ్తాను, నా ఇంట్లో ఏసీ ఉంటుంది, నేను వాడుకుంటాను. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? అలాగే మీరు దేవుని మందిరానికి రావాల్సింది ఆశీర్వాదం కోసమో లాభం కోసమో కాదు. నువ్వు నీ ఇంటికి రా. ముందు నీ ఇంటికి వస్తే నీ ఇంట్లో అన్నీ ఉన్నాయి, నీకు ఏది కావాలంటే అది వాడుకో. ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం తీసుకో, స్వస్థత కావాలంటే స్వస్థత తీసుకో, మనశ్శాంతి కావాలంటే మనశ్శాంతి తీసుకో, నీకు ఏది కావాలంటే అది తీసుకో. వద్దని ఎవరన్నారు ఇక్కడ? అర్థమవుతుందండి? అందుకని ప్రభు అంటున్నారు, నువ్వు రాదగిన విధముగా రా. నా దగ్గరికి రావడానికి ఒక పద్ధతి ఉంది, దానికోసం రా. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ నీయే. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యెరూషలేములో అందరూ ఎలా వస్తున్నారు? తండ్రి ఇంటికి వెళ్ళినట్టు రావట్లా. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు తెలుసా? వ్యాపారం కోసం వెళ్తున్నారు. వ్యాపారం అని అంటే, ప్రభువా మేము ఇది చేసాము, ఇది చూసి మమ్మల్ని క్షమించు, మా భక్తిని బట్టి మమ్మల్ని ఆశీర్వదించు అని చేయడానికి వెళ్తున్నారు. వీళ్ళ భక్తిని దేవుని ఎదుటి పెట్టి మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అని అడగడానికి వెళ్తున్నారు వాళ్ళు. ఈరోజున మిమ్మల్ని నన్ను దేవుడు దీవించేది మన భక్తిని బట్టి కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమును బట్టి మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. కనుక మన భక్తి యేసు ప్రభు యొక్క శిలువ బలియాగం యొక్క ప్రతిఫలం అవ్వాలది. అంతేగాని మన భక్తిని పెట్టి ఆయన యొక్క రక్షణను పొందుకోవడం కాదు. హల్లెలూయా. నేను చెప్పేది చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటే దేవునికి స్తోత్రం. ఇంకది హల్లెలూయా. సో ఆయన అంటున్నారు, రాదగిన విధంగా రావట్లేదే, లాభాన్ని ఆపేక్షించి వస్తున్నారు అని అంటున్నాడు. సో నేను అంటాను, దయచేసి లాభం కావాలని అంటే దేవుని మందిరానికి రావాల్సిన అవసరం లేదు. లాభం కోసం అవసరం. నువ్వు దేవుని మందిరంలోనికి రా, నీకు లాభం కాదు ఉండేది ఇక్కడ, స్వాస్థ్యమే నీది మొత్తం. అర్థమవుతుందండి? సో దేవుడు సంఘాన్ని చూసేటప్పుడు ఆ విధంగా చూస్తున్నాడు యెరూషలేముని. మరొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం నుండి నేను చదువుతాను, మీరు గమనించండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం నుండి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారందరిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై, నోట్ చేసుకోండి, ఎవరండి వారు? తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై
ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. చూడండి, ఇంకా చదువుతాను, గమనించండి. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకునిది. ఇది నోట్ చేసుకోండి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన సేవించుచున్నారు. చాలండి. ఇక్కడ కూడా ఇంచుమించుగా ఇందాక మనం చదివినటువంటి అనుభవాలు కనపడుతున్నాయి. ఏమనంటే, ఆయన అక్కడేమో గాడిద మీద వచ్చారు, ఇక్కడేమో గొర్రెపిల్లగా ఉన్నారు సింహాసనం మీద. అక్కడ మట్టలు పట్టుకున్నారు, ఖర్జూరపు మట్టలు, ఇక్కడ కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. అక్కడ దేవుని స్తుతిస్తున్నారు, ఎక్కడ దేవుని స్తుతిస్తున్నారు. గమనించండి, 2 ప్యారలల్గా మనకు కనపడుతున్నాయి. అక్కడ చాలామంది ఉన్నారంట. వీళ్ళు ఎవరు అని ఈయన యోహాను గారిని అడిగితే, యోహాను గారిని, అయ్యా నాకేం తెలుసు, మీకే తెలియాలని చెప్తే ఈయన చెప్తూ ఉన్నారు, ఎవరంటే యోహాను గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకున్న వాళ్ళంట. మిమ్మల్ని నేను ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను దేవుని వాక్యాన్ని మానవ జ్ఞానంతో దయచేసి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయొద్దని చెప్తాను. మానవ జ్ఞానంతోనంటే నీకున్నటువంటి యొక్క జ్ఞానాన్ని తీసుకెళ్ళి దేవుని వాక్య జ్ఞానానికి పులివి, ఓహో ఇది అదే అనుకుంటాం మనం. కానీ విషయం ఏంటంటే, అసలు దేవుని జ్ఞానం ఏంటనేది అది ఏమై ఉందో అదే దేవుని జ్ఞానం. మీరు గ్రహిస్తున్నారా? ఉదాహరణకు ఒక మాట చెప్తాను. నేను ఇంత గోల్డెన్ బిస్కెట్ తీసుకొస్తాను, బంగారు బిస్కెట్ ఇటుకరాయి లాంటిది తీసుకొచ్చి దానికి ఏం చేస్తానంటే, దానికి నేను ఇదేంటి మట్టి పోస్తా దాని చుట్టూ. ఇప్పుడు అది మట్టి అయిపోద్దా? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, దాన్ని మంచి మట్టి రాయి అని అనుకుంటారు. కానీ అసలు ఇది ఏంటి? బంగారు పిటుక. అలాగే దేవుని వాక్యం కూడా ఆ బంగారు పిటుక మనం ఏం చేస్తామంటే, మనకు ఉన్నటువంటి అపారమైన జ్ఞానాన్ని తీసుకెళ్ళి మనకున్నటువంటి బురదనంతా దానికి పూసి ఇది ఫలానా అని అనుకుంటాం మనం. కాదు, దేవుని వాక్యము మనుష్య జ్ఞానంతో అర్థం కాదు. ఒక మాట చెప్పాలంటే మనుష్య జ్ఞానానికి రివర్సులో ఉంటుంది వాక్య జ్ఞానం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ వీళ్ళందరూ ఎవరండి? గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలు ఉతుక్కున్నారు. రక్తం ఏ రంగులో ఉంటుంది చెప్పండి అండి? ఎవరికైనా బ్లూ కలర్లో ఉందా? ఎర్రగా ఉంది. యేసుప్రభు రక్తం ఏ కలరు చెప్పరేంటండి? ఎరుపే కదా. మరి వస్త్రాలు ఏ కలర్లో కావాలి? కానీ ఇక్కడేమైనాయి? అదేంటి? ఏం సరిపేశారంటారు? చెప్పరేంటండి? ఇప్పుడు ఎర్రటి రక్తంలో వస్త్రాలు ఉతికినప్పుడు ఏమవ్వాలి? ఎర్రగా అవ్వాలి. ఇక్కడ ఏమైనాయి? సమాధానం నన్ను అడగమాకండి, ప్రభుని అడగండి. ఇది మర్మం నాకైతే ఇంకా అయితే బయలుపరచబడలేదు. ప్రభు నాకు తెలియపరిస్తే మీకు నేను చెప్తా ఖచ్చితంగా. ఇంకొక మాట, ఇప్పుడు రక్తపు మరక అంటితే మరకైంది అని అంటారు. కానీ అదే రక్తంలో వస్త్రాలు తీసుకెళ్ళి ముంచి ఉతికితే మరకలు పోతాయా? మరకలు అంటాలా లెక్క అయితే? కానీ ఇక్కడ ఏమవుతుంది? వస్త్రములు ఉతుకుకొని శుభ్రం చేసుకుని గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళంట తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారంట. ఈ మర్మం ఏంటో నాకైతే ఇప్పుడు దాకా తెలియలేదు. ప్రభు నాకు చెప్తే మీకు ఖచ్చితంగా ఫస్ట్ మీకే చెప్తా, ఓకేనా? సో వినండి జాగ్రత్తగా. నేను ఎందుకని ఎగ్జాంపుల్ చెప్తున్నాను? మనుష్య జ్ఞానంతో ఓహో రక్తం ఎర్రగా ఉంటుంది, ఎరుపులో ఉతికితే ఎర్రగవ్వాలుగా తెల్లగెందుకైని ఈ లెక్కలు ఇయ్యదు దయచేసి. దైవ మర్మాలు చాలా లోతు, అవి మనం గ్రహించలేం. ప్రభు కృపిస్తే, పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తే అవి బయలుపరచబడతాయి మనకి. ఆమేన్. సో ఇక్కడ వీళ్ళందరూ ఎవరు అని అంటే, వీరంట మహాశ్రమల గుండా నడిచిన వారు. వీరు మహాశ్రమల గుండా నడిచి దేవుని మందిరములు అక్కడ చూడండి, వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములు ఆయన సేవించుచున్నారు. నేను అంటాను, నువ్వు దేవుని మందిరానికి రా. ఏ మనసుతో వస్తావు? వ్యాపారమును లాభమును ఆపేక్షించే మనసుతో రావద్దు.
నువ్వు తండ్రి ఇంటికి వచ్చినట్లుగా రా. అట్ ద సేమ్ టైం నీవు ఇక్కడ ఎలా ఉండాలి, వచ్చేటప్పుడు తండ్రి ఇంటికి వచ్చినట్టు రా. ఇక్కడ ఎలాగ ఉండాలి, నీవు సేవించే మనసు కలిగి ఉండు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవునికి సేవ చేసేవారిగా మనం ఉండాలి. మీరు అనొచ్చు, పాస్టర్ గారండి సేవ అంటే మీరండి చేసేది, మేం కాదుగా. సేవ అంటే మీరు సేవకులు కాబట్టి సేవ చేస్తారు, మేము విశ్వాసం కాబట్టి మేము వచ్చి కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకుని మీరు ఆశీర్వదిస్తే దేవుడు మిమ్మల్ని దీవించను కాకంటే ఆమెను నడిచి మేము ఇంటికి పోతామంటారా? చెప్పరేంటి? ఏమండి 7 సార్లు ఆమెన్, అంతేనా? 1 కాదు 2 కాదు 7 సార్లు. నేను అంటాను, సేవ అనేది ఒక సేవకుడు చేసేది కాదు. రేపొద్దున పరలోకంలో దేవుడు మిమ్మల్ని అందరినీ నన్నందరినీ ఆయన ఒకే కొలమానంతో చూస్తారు. అర్థమవుతుందా? ఇంకొక మాట చెప్పాలంటే మాకు ఇంకా స్ట్రిక్ట్ తీర్పు ఉంటుంది. మీకు కనుక సరైంది మేము నేర్పలేదు అనుకోండి, మీకు నచ్చింది మేము నేర్పామనుకోండి, మాకు అక్కడ కోటింగ్ పడుద్ది. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? సో మిమ్మల్ని అందరినీ దేవుడు చూసే కొలమానం ఏంటంటే వాక్యం. అర్థమవుతుందండి? పాస్టర్ కాబట్టి ఇంకొంచెం ఇదిగా, విశ్వాసాలు కాబట్టి కొంచెం అయినా పర్లేదులే, ఈ దేవుని దగ్గర పని చెయ్యు. ఒకే తూనిక ఎవరిదైనా, ఒకటే న్యాయం, ఒకే త్రాసు అయింది, ఒకే చాట, ఒకే మట్టపు గుండు, ఒకే కొలనూలు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? ఆ కొలమానములో నీవు పట్టావా, యు ఆర్ సేవ్డ్. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? నీవు ఇక్కడ దేవునితో నడిచినటువంటి లోతును బట్టి పరలోక రాజ్యంలో నీ స్థాయి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక సేవకుడిగా ఎవరన్నా ఉండి విశ్వాసి కంటే హీనంగా బతికారనుకోండి, పరలోకంలో ఏమి అక్కడ సూట్ రూమ్ ఏమి ఉండదు అక్కడ. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? విశ్వాసులయ్యుండి సేవకుల కంటే శ్రేష్టంగా బతికారనుకోండి, వాళ్ళు పరలోకంలో ఉన్నతమైన స్థానంలో ఉంటారు సేవకుల కంటే వాళ్ళు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నీవు దేవునితో నడిచే నడకను బట్టే అక్కడ నీ స్థాయి ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? సో మొత్తానికి వీళ్ళందరూ ఎవరో అని అంటే వీరు దేవుణ్ణి సేవించిన వారు. సో సేవ చేయటం అంటే పాస్టర్ గారు ఒక్కటే కాదు, మీరందరూ కూడా సేవలో పాలిభాగస్తులు, గుర్తుపెట్టుకోనండి. హల్లెలూయా. ఒక మందిరం, ఒక ప్రత్యక్ష గుడారం కట్టబడిని అంటే ఒక సేవకుడు కట్టింది కాదు, మోషే ఒక్కడు కట్టలేదంతా, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి చేశారు ఆ పని. అది ప్రత్యక్ష గుడారమైనా, ఏమండి సొలొమోను కట్టినటువంటి దేవాలయమైనా, ఏదైనా కానీ సంఘమంతా కలిసి కట్టిందే దేవుని శరీరం, ఆయన యొక్క మందిరం అది. అలాగా మీరు నేను అందరం కలిసినప్పుడే దేవుని యొక్క సార్వత్రిక సంఘములో సంపూర్ణత అనేది వస్తుంది. అర్థమైన వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్పండి. సో దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నాకు ఎలాగో ఒక పని పెట్టాడు, మీకు అలాగ ఒక పని పెడతాడు ఆయన. అర్థమవుతుందా? ఇది నేను ఒక్కడి నుంచి చేసే పనో లేదా మీరు ఉండి కూర్చుని నేనేదో కాదు. ఇది నీ పనులు నీకుంటే నీ పని నువ్వు చెయ్యాలంతే. ఇంకా అది ఏదైనా కానీ నా పని నేను చెయ్యాలి. మనమందరం కలిసి దేవుని పని చెయ్యాలి. మీరు ఇక్కడికి వచ్చి చేసినంత మాత్రాన నాకు చేసినట్టు కాదు, నేను ఇక్కడికి వచ్చి మీకు వాక్య పరిచయం చేసినంత మాత్రాన మీకు నేనేదో నెత్తి మీద పాలు పోసినట్టేం కాదు, మీకేమి నేనేమి ఇచ్చేయట్లేదు. నేను నా దేవునికి సేవ చేసుకుంటున్నాను అంతే. హల్లెలూయా. ఇది కూడా నేను లాభాన్ని ఆపేక్షించి చేసేది కాదు, ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడని నేను చేసేది కాదు, ఆయన నన్ను ఆశీర్వదించినందుకు నేను చేసేది ఇది. దేవునికి స్తోత్రం చెప్తారా? అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఆశించి చేసేది కాదు భక్తి కానీ సేవ కానీ, కృతజ్ఞతలో నుండి చేసేదే సేవ అయినా భక్తి అయినా కానీ. నిజమైంది దేవుడు కోరుకునేది, దేవుని దగ్గరికి రాదగిన విధానం అది. అది ఆయన కోరుకుంటున్నాడు ఈ మట్టల ఆదివారం రోజున. బైబిల్ మూయంగానే అయిపోయింది అనుకున్నారా? ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇంకొక మాట, ఈ విధంగా కనుక ఒక వ్యక్తి కనుక ఉన్నట్లయితే ఏం జరుగుతుంది చదవండి. నాకెంతో ఇష్టమైన మాట అండి, ఇది నాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. 15వ వాక్యములు, సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. నీ ప్రొటెక్షన్ ఎవరో తెలుసా? హలో, నీవు దేవుని మందిరానికి రాదగిన విధంగా వచ్చి, వ్యాపారం కోసం కాదు, ఆశీర్వాదం కోసం కాదు, దేవుని ప్రేమించి వచ్చి నీవు ఆయన సంఘములో సేవ చేసే వ్యక్తిగా ఒక బాధ్యతను స్వీకరించినప్పుడు నీ గుడారం ఆయన అవుతాడంట. ఏంటండి నీ గుడారం అంటే ఏంటి? నీ ప్రొటెక్షన్. నీ ప్రొటెక్షన్. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు బాగా గాలివాన వస్తుందండి, పూరిపాక, లోపల బిక్కు బిక్కుమంటూ ఉంటారు. ఏమని? ఎందుకని?
ఒక్కసారిగా వెళ్ళిపోద్ది మొత్తం కప్పు కప్పు. రేకుల షెడ్ కూడా ఎగిరిపోద్ది. స్లాబ్ మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? నేను ఒకసారి చూశాను, ఒక మందిరం పాపం రేకులు వేశారు, మంచి గాలివాన వచ్చింది. నిజంగా చెప్తున్నాను, వేసిన మందిరంలో ఒక్క రేకు లేదండి, ఒక్క రేకు లేదు. అన్నీ కూడా అంతంత దూరాన్ని పడిపోయి మొక్కలు మొక్కలైపోయి పడిపోయింది. స్లాబ్ మందిరం అయితే చెక్కు చెదరదు. నేను అంటాను, దేవుడు నీకు ప్రొటెక్షన్గా ఉంటే నిన్ను ఏదేం చేయగలదు? నీ ధైర్యం అదే ఉండాలా. ఇప్పుడు రేకుల షెడ్లో ఉండేవాళ్ళు భయపడతా ఉంటారు, అవునా? అదే స్లాబ్ కింద ఉన్నవాళ్ళు అయితే ఎందుకు భయం? ప్రశాంతంగా ఉంటుంది, శుభ్రంగా తలుపులన్నీ బిగించుకొని ప్రశాంతంగా కూర్చుంటారు. సో చూడండి చూడండి, సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఈ మాటలు చదువుతుంటే మీకు ధైర్యం అనిపించలేదా? ఆయనే నీకు ప్రొటెక్షన్, ఆయనే నీకు లేయరు. తర్వాత వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనమును మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. ఇంతకు మించి మనకి ఏమైనా కావాలా చెప్పండి? ఏమైనా అడుగుతున్నారు దేవుని ఐఏఎస్లు ఐపీఎస్లు? ఆఫ్టర్ ఆల్ అవన్నీ కూడా నువ్వు అడిగే ₹1,00,00,000 ఆఫ్టర్ ఆల్. ఇంకొక స్ట్రైట్గా చెప్పనా, నీ పిల్లల భవిష్యత్తు ఆఫ్టర్ ఆల్. చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను. నేను అనుకుంటున్నా సేవ ఆఫ్టర్ ఆల్, వాస్తవం చెప్తున్నా. నేను దానికోసమేం పని చేయట్లా, దేవుని కోసం పని చేస్తున్నా. నువ్వేదో గొప్ప పెద్ద సమస్య పాస్ట్ గారండి, అదే అయిపోతుంది ఇదే పోతుంది, సూర్యుడు ఉత్తరాన ఇదేంటి దక్షిణాన్ని ఇదేంటి పడమరను ఉదయించాడండి, ఈ ప్రపంచానికి సంబంధించిన సమస్యలన్నీ పొద్దున్న లేస్తే మన మైండ్లో తిరుగుతుంటాయే. ఆఫ్టర్ ఆల్ దేనికి భయపడవు, దేన్ని లెక్క చేయు. నాకు ఆకలేస్తుందో అని బాధపడవు, నాకు దాహం వేస్తుందో అని ఏడవు. ఎందుకు తెలుసా? ఆయన నీకు కాపరి అయి నేను జీవజలముల యొద్దకు నడిపించి ఆయనే నీకు గుడారముగా ఉండి నిన్ను కాపాడుకుంటాడంట. ఇంతకు మించింది ఇంకేమైనా కావాలా మన జీవితంలో? నాకైతే నిజంగా చెప్తున్నాను, దేవుని యొక్క సమాధానం నా హృదయంలో ప్రభు కృపను బట్టి రియల్లీ ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ టు సర్వ్ హిమ్. ఆయనకి సేవ చేయటం అనేది నేను ఎంత చేసినా కానీ ఆయన రుణం తీర్చుకోలేను. ఏదో కావాలని సేవ చేయటం కాదు, బతకడానికో తిండికో ఏదో నలుగురు చూసి వందనాలు పెడతారను ఇవన్నీ పైకి కనపడి. నిజమైన సేవ ఆయనని సమీపించే విధానాన్ని బట్టి, ఆయన సన్నిధిలో ఉన్న విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రభు మీ కట్టి కృప దయచేయునుగాక. కనుక ఆయన మీ దగ్గరకు వస్తాడు, వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు మీ హృదయము ఏ ఉద్దేశంతో దేవుని మీరు సమీపించారనేది ఆయన చూస్తాడు. ఆయన కొరకు నువ్వు సమీపించినట్లయితే చెప్తున్నాను, ఈ రాయబడిన మాటలు నీ కాపరిగా ఉండి, నీకు ప్రొటెక్షన్గా ఉండి, నీకు ఒక గుడారముగా ఉండి దేవుడిని నడిపిస్తాడు. గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? లాభాన్ని ఆపేక్షించి రావద్దని ఆయనే చెప్తున్నాడు. నాకు ఈ మాట అనిపిస్తుంది, ఈ రోజుల్లో ఎంతమంది క్రైస్తవులు ఈ మాటలు తీసుకోగలరు అంటారు చెప్పండి? తట్టుకునే ధైర్యం ఉందా? తట్టుకునే ధైర్యం ఉందా? నాకు తెలిసైతే వేరే లేరు. నేను అక్కడ బైబిల్లో రాసుకున్నాను, ప్రస్తుత కాల సంఘ పరిస్థితి అని రాశాను బైబిల్లో, అక్కడ పక్కన రాసుకున్నాను నేను. ఆయన అంటున్నారు, వారు రాదగిన విధముగా నా దగ్గరికి రాకుండా నీ ముందు వచ్చి కూర్చుని బాగానే తలకాయ ఊపుతారు, నువ్వు బాగానే పాడతావు, వాళ్ళు బాగానే వింటారు, ఆమె నలిలి అంటారు, వెళ్తారు, కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళ లాభాన్ని ఆపేక్షించి వస్తున్నారయ్యా అంటున్నాడు వేసుకెళ్తా ఆయన. ఆ మాట చదివిన తర్వాత నాకు అనిపించింది, నిజంగా మీలో కూడా ఎంతమంది దాన్ని రిసీవ్ చేసుకోగలరు ఒకసారి మీరే ఆలోచించుకోండి. దేవుని దగ్గరికి ఎందుకు వస్తామనంటే ఆయన దేవుడు కాబట్టి మనం రావాలి. కమ్ టు గాడ్ ఫర్ హూ హీ ఈజ్. ఆయన ఏమై ఉన్నాడో రండి, నిశ్చయంగా ఆయన ఏమై ఉన్నాడో నీ జీవితంలో అదే పని చేస్తాడు ఆయన. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ కొద్ది క్షణాలు. ప్రార్థన కొద్ది క్షణాలు. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన యెరూషలేముకు వచ్చి చూసి ఏడుస్తున్నాడు.
యెరూషలేమా, యెరూషలేమా, ఇదిగో నేను నీకు బయలుపరుచుకున్నా కానీ నువ్వు నన్ను ఎరగలేదు. కనుక ఒక దినం రాబోతుంది, రాయి మీద రాయి నిలబడకుండా పడవేయబట్టే దినం వస్తుంది. ఏమండి, దేవుని మనం ఎరగకపోతే నిజంగా చెప్తున్నాను, నిలబడటం కష్టం. మనకేమీ పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి, ఏవేం అనుకోవద్దు. నీవు ఏ స్థితిలోనైనా నిలబడగలిగిన పరిస్థితిలో నీవు ఉండాలి. అది నువ్వు తప్పు చేసినా సరే, లేదా నీ ఎదుటిన్నోళ్ళు తప్పు చేసినా సరే నువ్వు నిలబడగలగాలి. ఆయన మీద నువ్వు నిలబడగలగాలి. ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. అది నువ్వు ఎప్పుడు జరుగుతుందంటే ఆయన నువ్వు ఎరిగినప్పుడు, ఆయన ఏంటో గ్రహించినప్పుడు నువ్వు అది చేయగలుగుతావు. అది లేకపోతే చాలా అంటే చాలా నష్టపోతున్నాయి ఆత్మీయ జీవితంలో. ఆయన యెరూషలేమును చూసి ఆయన అంటూ ఉన్నారు, నా ఇంటిని, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపుటిలు చేసేసారు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. కానీ అక్కడ ఏం జరుగుతుంది? క్రయ విక్రయాలు, లాభాన్ని అపేక్షించి వస్తున్నారు అందరూ. అక్కడికి వస్తే ఏదో ఆశీర్వాదం కానీ, చాలామంది వెళ్ళి మొక్కుబడిగా చర్చికి వెళ్ళే వాళ్ళు బోల్డ్ అంతమంది అండి. పలానా చర్చికి వెళ్తే మాకు దీవెనలు వస్తాయి. బాధతో చెప్తున్నాను, కొంతమంది సేవకులు కూడా మా చర్చికి రండి ఇక్కడ దీవెన ఉందని చెప్తారు. నాకు అది నవ్వు వస్తుంది. దీవెన చర్చిలో కాదు, ప్రభు దగ్గర ఉంటుందండి. ప్రభు దగ్గర దీవెన మనకి. దయచేసి మందిరాలని, సేవకులను విగ్రహాలుగా చేసుకోవద్దు. ఒకవేళ అటువంటి మనస్తత్వంలో కనుక మనం వెళుతుంటే ప్రభు మనల్ని చూసి ఏడుస్తూ ఉంటాడు. యెరూషలేమా, యెరూషలేమా, నువ్వు నా దగ్గరికి రాదగిన విధంగా రావట్లేదు. యెరూషలేమా, నువ్వు లాభాన్ని అపేక్షించి వస్తున్నావు. నేను నీకు బయలుపరుచుకున్నా, నేనేంటో నీకు చూపిస్తున్నా, కానీ నువ్వు దాన్ని ఎరగలేకపోతున్నావు, నువ్వు దాన్ని గ్రహించలేవు. యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై హార్ట్. గాడ్ ఈస్ క్రయింగ్. ఈ మట్టల ఆదివారం రోజున ఇదిగో దేవుడు గాడిదని ఎక్కొచ్చాడు, నువ్వే గాడిద, ఇవన్నీ కాదండి. ప్రభు పరిశుద్ధాత్మని యొక్క కన్విక్షన్కి మనం అప్పగించుకుందాం. లెట్ us కమ్ టు ఫాదర్. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగైతే నా తండ్రి, నా ఇల్లు అని నీవు ఎలా వస్తావు అలాగే రా. నీ ఇంటికి ఎలాగెళ్తావు? ఇప్పుడు మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు మీ ఇంటికి ఎలాగెళ్తారు? మీ ఇంట్లో అలాగెళ్ళండి. అంతేగాని ఏదో మందిరానికి వస్తే ఎక్కడికో ఊరిల్లు వచ్చావన్నట్టుగా ఫీల్ అవ్వద్దు దయచేసి. నీ ఇంటికి నువ్వు వచ్చావు అంతే, దట్స్ ఇట్. ఆయన మందిరం సమస్త ప్రజలకి ప్రార్థన మందిరం. ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ హిస్ చిల్డ్రన్ మీట్. ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ హీ మీట్స్ హిస్ చిల్డ్రన్. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. లవింగ్ హెవెన్లీ ఫాదర్, we come to your presence in the precious name of Jesus. Lord Master, we thank you for everything, Lord. మీరు మా ఎడల మీరు చేసిన ప్రతి విధమైనటువంటి మేలులు, కృపలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దినాన మీ దగ్గరికి మేము ఎలా రావాలో, ప్రతిరోజు ఎలా ప్రార్థించాలో మాకు నేర్పారు. ఇప్పటివరకు నాయన ఏదో కావాలని, ఏదో మేలు జరగాలని మీ సన్నిధిని మేము ఏదో కొద్దిగా భక్తి చేసి, మా భక్తిని చూసి మీరు సంతోషించి మమ్మల్ని ఆశీర్వదిస్తారన్న ఉద్దేశంతో మేము వచ్చాం. బట్ ఫాదర్, పరిశుద్ధాత్మేవుడు మమ్మల్ని ఒప్పింపజేసిన విధానాన్ని బట్టి వందనాలు. రాదగిన విధముగా మీరు రమ్మని చెప్తున్నారు. లాభాన్ని అపేక్షించి కాదు, ఆశీర్వాదం అపేక్షించి కాదు, మీరు ఏమై ఉన్నారో దాని కొరకు మేము రావాలి. మాకటి మనస్సునివ్వండి తండ్రి. నేనైతే నా ప్రయత్నం నేను చేశాను, వాక్యం చెప్పాను. ఇది ఎంతమంది గ్రహింపులోకి వస్తుందో నాకు సరిగ్గా తెలియదు. పరిశుద్ధాత్మమే కృప దయచేయండి. అదేనాని మీరు శిష్యులతో అనేకమైన విషయాలు మాట్లాడినప్పుడు వాళ్ళు అప్పటికి గ్రహించలేదు, కానీ మీరు ఎందుకు ఆ మాటలు మాట్లాడారో, వారు ఎందుకన గాడిని తీసుకొచ్చారో తర్వాత గ్రహించారు. ప్రవచనము నెరవేరునట్లుగా ఆ విధంగా జరిగిందని వాక్యం చెప్తుంది. ఒక దినాన ఖచ్చితంగా ఈ మాటలు వారిని నిలబెట్టేటట్లుగా సహాయం చేయండి. రానున్న దినాలలో ప్రభు మిమ్మల్ని ఎరిగిన ప్రజలుగా మేము నిలబడ్డ కృప దయచేయండి. ప్రభువా, ఒక మందపోయినటువంటి గొర్రెస్ వంటి స్వభావంతో అందరూ పోతున్నారు మేము పోతున్నట్టు కాకుండా, మా కాపరి యొక్క స్వరాన్ని ఎరిగి, కాపరి యొక్క నడకని ఎరిగి, కాపరి నడిచిన మార్గంలో నడవడానికి మా కృప దయచేయండి. పరిశుద్ధాత్మ మమ్మల్ని ఆ మార్గాల్లో నడిపించండి. ఎవరు ఎటుపోయినా మేము తప్పుగా నడుస్తున్నామని ఎవరు అనుకున్నా మీ యొక్క అభిప్రాయమే మాకు ముఖ్యం. ప్రభువా, కృప దయచేయండి. కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. సంఘాన్ని ఆశీర్వదిస్తున్నాను, నాకు సేవకుడిగా కోరుకుంటున్నాను తండ్రి. ఒక దినాన మీరు యెరూషలేమును చూసినట్లుగా ఈ సంఘాన్ని మీరు చూసినప్పుడు
ఇదిగో మీరు చూసి కన్నీరు కార్చకుండా, ఇదిగో ఇగో నా సంఘము నా కనుసన్నల్లో ఉంది, సంఘము నా పిల్లలు నా దగ్గర ఉన్నారన్నటువంటి మీకు సంతోషం తెచ్చే బిడ్డలుగా మేము ఉండటం కృప దయచేయండి. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మేము చేసే ఈ భక్తి మా పెట్టుబడి కాదు, మేము చేసే ఈ భక్తి మీరు పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం ప్రభు. ఇది వి థ్యాంక్ యూ లార్డ్, ఇది ప్రతిఫలం. దీని పెట్టుబడి మీరు పెట్టారు, మేము ఫలిస్తున్నాం అంతే, అంతకు మించి ఇది మా పెట్టుబడి ఏం కాదు ప్రభు, మేమేమి పెట్టి కొనుక్కోలేదు మమ్మల్ని. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ విలువకు తగినట్లుగా బతకడం మాకు నేర్పించండి. మండు వేసవిలో బిడ్డలకు నాయన మీరు బిడ్డలకు తోడుగా నడిపించండి. ఈ వారం అంతా జరుగుతున్న పరిచర్యలు అన్ని విషయాల్లో మీ సహాయములను గురించి మీ కృపను మాకు దయచేసి నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు అత్యున్నతమైన నామమున ఈ మనవులు మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సావాసము సన్నిధి కూడిన బిడ్డలకు సకల కోటి పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్.